మీకు కాకరకాయ నచ్చదా? అసలు ఎప్పుడు తినరా? అయితే ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అవ్వండి. కాకరకాయ అనేది మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇప్పుడు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ కాకరకాయలని ఇలా పైన పొట్టు తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలని రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా సమానంగా కట్ చేసుకుందాం. ఎందుకంటే వేపించేటప్పుడు అవి ఇంకా దగ్గర పడిపోతాయి కదా, ముక్క అనేది కనిపించదు అన్నమాట. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కలుపుతుండగానే దాంట్లో ఉన్న నీరు అనేది ఉప్పు వేయడం వల్ల వచ్చేస్తుంటుంది. చూడండి, పిండినప్పుడు ఎలా నీళ్ళు వస్తున్నాయో దీంట్లోనే సగం చేదు అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని మనం ఈ కాకరకాయ ముక్కలకు సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ముందుగా మనం వేరుశనగ గుళ్ళు పెట్టుకుందాం. 100 గ్రాముల వేరుశనగ గుళ్ళు, ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేయించుకుందాం అన్నమాట. కొంచెం ఇవి పక్కన పెట్టుకుందాం. కాకరకాయ ఫ్రై మీద అయిపోయిన తర్వాత తాలింపుగా వేసుకోవడానికి, మిగతాదంతా మిక్సీ పట్టుకుని పొడిగా చేసుకోవడానికి. ఇప్పుడు ఇవి వేగింది కదా, తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ చాలా ఈ కాకరకాయ ఫ్రైకి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. ఆ చేదు అనేది ఉండదు. ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత వేరే బాండీలో కొంచెం నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసి నూనె లేకుండా కలర్ మారేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్నవి మిక్సింగ్ బౌల్లో వేసి మనం పొడి చేసుకుందామండి. ముందుగా వేపించుకున్న వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్టు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేపించుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్లో వస్తుంది. ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉప్పు పసుపు వేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. చూసండి ఎంత నీళ్ళు వస్తున్నాయో. దీంట్లోంచి మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఈ నీళ్ళు మిగిలిన దీంట్లోనే సగం చేదు అనేది పోతుంది కదా. ఇలా వేసుకున్న ఈ ముక్కల్ని కలర్ మారేంత వరకు వేపించుకుందాం. బాగా దోరగా వేపించుకోవాలి. అప్పుడు అనేది చేదు అనేది పోతుందన్నమాట. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. ఇలా రంగు మారేంత వరకు వేపించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి అన్నమాట, తీసేసుకుందాం. ఒక గిన్నెలో వేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి ముక్కలు అనేది సమానంగా వేగినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపుని వేసేద్దాం. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ నువ్వులు, వేరుశనగకాయలు పొడి కూడా వేసేసి ఒకసారి కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకుందామండి. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అస్సలు చేదు ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.